హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ సినిమా 2004లో రియల్ గా ఓ యథార్థ సంఘటన ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తీశారు. కట్ చేస్తే వాసు అనే కుర్రాడిని చూపిస్తారు. ఈ అబ్బాయి ప్రభుత్వ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంటాడు. వాసు వాళ్ళు చాలా పేదరికంలో ఉంటారు. ఆ పేదరికంలో కూడా వాళ్ళ నాన్న తాగుడికి బానిసై ఇంట్లో వాళ్ళ అమ్మని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కట్ చేస్తే వాసు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఎన్సీసీలో ఉంటాడు. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ వాసు అక్కడ గోడ మీద చాలా మంది కుమారి పేరు రాసి ఉండడం గమనిస్తాడు. కుమారి ఎవర్రా అని అడిగితే ఆ కుమారి అమ్మాయి మన జూనియర్ కాలేజీలోనే చాలా అందంగా ఉంటుంది, ప్రతి ఒక్కరు ఆ అమ్మాయి వెనకే పడుతూ ఉంటారని వాసు స్నేహితుల్లో రాకేష్ అనే అతను చెప్తాడు. అప్పటి నుంచి వాసు మైండ్ లో ఆ కుమారి పేరే మెదులుతూ ఉంటుంది. ఎలాగైనా తనని చూడాలి అని రాకేష్ ని అడగ్గా వాసుని రాకేష్ కుమారిని చూపించడానికి లైబ్రరీ తీసుకుని వెళ్తాడు. లైబ్రరీలో వాసు కుమారిని చూడగానే వాసు తనకు తెలియకుండానే లవ్ లో పడిపోతాడు. వాసుకి కుమారి అంతలా నచ్చుతుంది. ఇంకా వాసు ఆదివారం కూడా తనని చూడకుండా ఉండలేక తన స్నేహితులతో కలిసి కుమారి ఇంటి దాకా వెళ్లి తనను చూసి వస్తాడు. పక్క రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు డైలీ సైకిల్లో వెళ్లే వాసు ఆ రోజు నుండి కుమారి వెళ్లే బస్ లోనే వెళ్తుంటాడు. అలా ప్రతి క్షణం తనని చూస్తూనే కాలం గడిపేస్తూ ఉంటాడు. కానీ వాసు వాళ్ళమ్మ కుమార్ని మాత్రం డాక్టర్ చదివించాలని ఆశపడుతుంది. తన స్తోమత లేకపోయినా తన తల తాకట్టు పెట్టి డబ్బులు తెస్తానని నువ్వు డాక్టర్ అవ్వాలని వాసుని అడుగుతుంది. కానీ మన వాసు మాత్రం ప్రేమలో మునిగి తేలుతూ ఉంటాడు. కట్ చేస్తే వాసు వాళ్ళ క్లాస్మేట్ సుధా కుమారికి బెస్ట్ ఫ్రెండ్ అని వాసుకు తెలుస్తుంది. కుమారిని పరిచయం చేయించమని వాసు సుధాని అడగ్గా సుధా వాసు కోసం కుమారిని వాసుకి పరిచయం చేస్తుంది. అలా వాసు ఇంకా కుమారికి మంచి స్నేహం అయితే ఏర్పడుతుంది. ఒకరోజు ఆ కాలేజీలో ఒక అమ్మాయి వాసు గురించి చెప్తూ ఉండటం కుమారి వింటుంది. వాసు చాలా బాగా చదువుతాడని, 10th క్లాస్ లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడని, అసలు అమ్మాయిల వైపే చూడడని, మా ఫ్రెండ్స్ చాలా మంది ట్రై చేసినా తను ఎవరిని లవ్ చేయలేదని ఆ అమ్మాయి వాసు గురించి చెప్తుండగా కుమారి ఇదంతా విని కుమారికి వాసు పైన మంచి అభిప్రాయం వస్తుంది. కట్ చేస్తే కుమారి వాసు కోసం కొంత ఫుడ్ తీసుకుని వస్తూ ఉండగా బస్ స్టాప్ లో కుమారిని తన సీనియర్ ఒకడు పలకరిస్తాడు. కానీ కుమారి తనని ఏమాత్రం పట్టించుకోదు. దాంతో ఎందుకు నన్ను దూరం పెడుతున్నావని కుమారిని వాళ్ళ సీనియర్ ఎంత అడుగుతున్నా కుమారి పట్టించుకోదు. దాంతో చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ఒక అబ్బాయి కారులో నుంచి కుమారికి సైట్ కొడుతూ ఉంటాడు. సడన్ గా కుమారి తనకి ఒంట్లో బాలేదని ఈ ఫుడ్ వాసుకి ఇచ్చేయమని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కి ఇచ్చి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు కుమారి కాలేజీకి రాలేదని చెప్పి వాసు చాలా బాధపడుతూ ఉంటాడు. మధ్యాహ్నం లంచ్ టైం కి కుమారి ఫ్రెండ్ వాసు దగ్గరికి వచ్చి కుమారి నీకు ఈ లంచ్ బాక్స్ ఇవ్వమనిందని ఆ లంచ్ బాక్స్ ఇవ్వగా వాసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ రాకేష్ వాసుకి చాలా అర్జెంట్ మ్యాటర్ అని తీసుకుని వెళ్తాడు. విషయం ఏమిటంటే అక్కడ గోడ పైన కుమారి గురించి చాలా చెడ్డగా రాసుంటారు. దాన్ని వాసు చెరిపేస్తూ ఉండగా అది రాసింది ఎవరో కాదు వాళ్ళ సీనియర్. మార్నింగ్ బస్ స్టాప్ లో కుమారితో మాట్లాడినప్పటికీ తను పట్టించుకోకపోయేసరికి తన గురించి గోడ పైన చాలా చెడుగా రాసుంటాడు. దాంతో వాసు ఇంకా వాళ్ళ సీనియర్ బాగా కొట్టుకుంటారు. అక్కడున్న లెక్చరర్స్ రావడంతో గొడవ అంతటితో ముగుస్తుంది. దాంతో వాసు బాగా అప్సెట్ అయిపోతాడు. వాసు అలా బాధపడుతూ ఉన్నాడని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ లక్ష్మి రాకేష్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ పెళ్లికి వెళ్లడంతో ఓ డివిడి ప్లేయర్ అప్పుకి తీసుకొని భూతబొమ్మల సినిమా చూడడానికి వాసుని తీసుకొని లక్ష్మి రాకేష్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ముగ్గురు చాలా ఆత్రంగా ఆ సినిమా చూస్తూ ఉండగా సడన్ గా రాకేష్ వాళ్ళ పేరెంట్స్ పెళ్లి కొన్ని కారణాల వల్ల ఆగిపోవడంతో అందుకే త్వరగా ఇంటికి వచ్చేస్తారు. కానీ వీళ్ళ ముగ్గురు లోపల గడియ పెట్టుకోవడం మర్చిపోతారు. దాంతో రాకేష్ వాళ్ళ పేరెంట్స్ ఇంట్లోకి వచ్చి చూడగా వీళ్ళు చేసే నిర్వాహం బయటపడిపోతుంది. కోపంతో ఊగిపోతున్న రాకేష్ వాళ్ళ ఫాదర్ రాకేష్ ని చావబాదువు కొడతాడు. దాంతో ముగ్గురు తప్పించుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ డే కాలేజ్ లో ఇద్దరు అబ్బాయిలు కుమారి ఇంకా వాళ్ళ సీనియర్ చాలా రోజుల నుంచి లవ్ చేసుకుంటూ ఉన్నారని, కానీ రీసెంట్ గా కుమారి విషయంగా ఆ నవీన్ ఇంకా మరో అబ్బాయి కొట్టుకున్నారని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం వాసు వింటాడు. దాంతో వాసుకి ఎక్కడో తన మనసులో డౌట్ వస్తుంది. వెళ్లి చూడగా కుమారి వాళ్ళ సీనియర్ నవీన్ తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్తూ ఉండడం వాసు చూస్తాడు. దీంతో అతను హార్ట్ బ్రేక్ అవుతుంది. నాలాంటి వాడికి ఇలాంటి ప్రేమలు పనికిరావని, నేను చదువుకొని మంచి స్థాయికి వెళ్ళాలని, కానీ కుమారిని మర్చిపోవాలనే ఆలోచన వస్తేనే నా గుండె పగిలిపోతుందని వాసు ఏడుస్తూ కుమారిని మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే నుండి కుమారి మాత్రం నార్మల్ గానే వాసుతో చాలా చనువుగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ వాసు అవాయిడ్ చేస్తూ ఉంటాడు. కుమారికి అసలు ఏం అర్థం కాదు ఎందుకు వాసు తనని అవాయిడ్ చేస్తున్నాడో అని. ఒకరోజు వాసుని కుమారి ఆపి ఎందుకు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని గట్టిగా అడుగుతుంది. అప్పుడు వాసు నవీన్ అంత మంచివాడు కాదు, వాడితో జాగ్రత్తగా ఉండు, నువ్వు నవీన్ లవర్స్ అని కాలేజ్ అంతా మాట్లాడుకుంటున్నారని కుమారికి చెప్తాడు.
నువ్వు అనుకున్న విధంగా మేము లవర్స్ కాదని, ఆ నవీన్ ఒకసారి నన్ను హాయ్ అని పలకరించాడని, ఆ రోజు నుండి వాడు నా వెనక పడుతున్నాడని, కాలేజ్ అంతా మేము లవర్స్ అని టాక్ తెప్పించాడని వాసుని గట్టిగా హక్ చేసుకుంటుంది. నువ్వు కూడా నన్ను నమ్మకపోతే ఎలా అని అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే వాసు కుమారికి సారీ చెప్తాడు. దాంతో కుమారి కూడా హ్యాపీ అవుతుంది. ఆ హ్యాపీనెస్ తట్టుకోలేక వాసు కుమారి చెంప మీద ముద్దు పెడతాడు. కుమారి షాక్ అయ్యి వాసుని తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కుమారికి ముద్దు పెట్టడంతో ఎక్కడ నేను బ్యాడ్ అయిపోయానో అని వాసు తెగ బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే చేసిన అప్పు తీర్చడానికి వాసు వాళ్ళ నాన్న కోళ్లను దొంగతనం చేసి ఒక చికెన్ షాప్ లో అమ్మేస్తాడు. వెళ్తూ వెళ్తూ అక్కడున్న కొన్ని చికెన్ ముక్కల్ని దొంగతనం చేసి ఇంటికి తీసుకుని వెళ్లి వండుకొని తింటూ ఉండగా ఆ చికెన్ షాప్ అతను ఇంటి మీద పడి వాసు వాళ్ళ నాన్ని బాగా కొడుతూ ఉంటాడు. అదే టైంకి వాసు అక్కడికి రావడంతో వాళ్ళ నాన్ని కొట్టడం చూసి వాసు బాధపడి అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే కుమారి కాలేజీలోకి వచ్చి వాసు కోసం వెతుకుతుంది. కానీ వాసు ఎక్కడ కనిపించాడు. తీరా లైబ్రరీలో కూర్చొని చదువుతూ ఉంటాడు. కుమారి అక్కడికి వెళ్లి, నిన్న నువ్వు నాకు ముద్దు పెట్టావు కదా, ఆ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే వాడి మీద చచ్చేంత కోపం వచ్చేదని, కానీ నాకు నీ మీద ఎలాంటి కోపం రాలేదని, నాకు కూడా నీకు దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదని, ఇప్పుడు నీకు దగ్గరగా ఉండాలని చెప్పి ఇండైరెక్ట్ గా తనని ప్రేమిస్తున్నానని కుమారి వాసుకు చెప్తుంది. కుమారి కూడా వాసు బుగ్గ మీద ఓ ముద్దు పెడుతుంది. దాంతో వాసు కుమారి కూడా తనని లవ్ చేస్తుందని కన్ఫర్మ్ చేసుకుంటాడు. కట్ చేస్తే ఆ రోజు బస్ స్టాప్ లో వాసు వాళ్ళ ఫ్రెండ్స్ కి నేను ఇంకా కుమారి ఇద్దరం లవ్ చేసుకుంటున్నామని, మా లవ్ 2 సైడ్ అని చాలా సంతోషంగా వాళ్ళకి చెప్తాడు. కానీ అంతలో ఒక అబ్బాయి కార్ లో అక్కడికి వచ్చి కుమారికి సైడ్ కొడుతూ ఉంటాడు. వాసు ఫ్రెండ్ రాకేష్ వీడోడో పిచ్చోడు రోజు వచ్చి కుమారికి సైడ్ కొడుతున్నాడని, కానీ కుమారి మా వాసుని లవ్ చేస్తుందని వాడికి తెలియదని వాడిని రాకేష్ చాలా వెటకారంగా మాట్లాడతాడు. కట్ చేస్తే వాసు వాళ్ళ అమ్మ కడుపులో నొప్పి అని హాస్పిటల్ కి వెళ్తుంది. కానీ స్కానింగ్ చేసి చూడగా తన గర్భసంచి పాడైందని, దాన్ని వెంటనే ఆపరేషన్ చేసి తీసేయాలని, దానికి 25,000 ఖర్చు అవుతుందని డాక్టర్ వాసు వాళ్ళ అమ్మకి చెప్తుంది. ఈ ఆపరేషన్ వెంటనే చేయాలని, లేకపోతే ప్రమాదం అని చెప్తుంది. వెంటనే 25,000 ఎక్కడి నుంచి తెచ్చేదని వాసు వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క వాసు ఇంకా కుమారి ఓ రేంజ్ లో లవ్ చేసుకుంటూ ఉంటారు. వాసు వాళ్ళమ్మ శివమ్మ తన ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి 25,000 అప్పు తెచ్చుకుంటుంది తన ఆపరేషన్ కి. కట్ చేస్తే వాసు వాళ్ళ ప్రేమ విషయం వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పాడని కుమారి వాసు మీద అలుగుతుంది. మళ్ళీ వాసు ఆమెని బుజ్జగించి కోపాన్ని పోగొడతాడు. బస్సుకి టైం అవుతుండటంతో కుమారి వెళ్తాను అని చెప్పగా వాసు నా సైకిల్లో రమ్మని కుమారిని బతిమలాడతాడు. నీకు బైక్ లేదా అని కుమారి వాసుని అడగ్గా తన దగ్గర సైకిలే ఉందని, నాతో ఒక్కసారి సైకిల్ ఎక్కమని అడగ్గా కుమారి ఓకే చెప్తుంది. తీరా చూస్తే సైకిల్ పంచర్ అవడంతో కుమారి చాలా అప్సెట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో వాసు షేమ్ గా ఫీల్ అయ్యి అక్కడే ఉన్న సైకిల్ షాప్ అతనికి సెకండ్ హ్యాండ్ బండి అడగ్గా 15,000 రూపాయలకి బండి రెడీగా ఉందని చెప్తాడు. తనకు తెలిసిన మిల్లు ఓనర్ దగ్గర తన దగ్గర పనిచేసి అప్పు తీర్చేస్తానని చెప్పి 15,000 రూపాయలు అప్పు తీసుకొని వాసు ఆ బైక్ కొంటాడు. చాలా హ్యాపీగా బైక్ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాసు కుమారి దగ్గరికి వచ్చి నీకోసం బైక్ కొన్నానని, రోజు నిన్ను పికప్ అండ్ డ్రాప్ చేస్తానని వాసు చెప్పగా కుమారి దానికి నో చెప్తుంది. నేనేదో సరదాగా చెప్పానని, బైక్ లో రావడం నాకు ఇష్టం లేదని కుమారి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో వాసు డిసప్పాయింట్ అవుతాడు. కట్ చేస్తే బస్ స్టాప్ దగ్గర కార్ లో నుంచి ఒక అబ్బాయి వచ్చి కుమారికి అడ్వాన్స్ బర్త్డే విషెస్ చెప్పి తనకి గిఫ్ట్ ఇచ్చి చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. దూరం నుంచి వాసు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ చూసి షాక్ అవుతారు. ఎందుకు కుమారి అతనితో మాట్లాడుతుంది అని. వాసు చాలా బాధపడుతూ ఆ రోజు రాత్రి కుమారికి కాయిన్ బాక్స్ నుంచి కాల్ చేస్తూ ఉంటే లైన్ మాత్రం కలవదు, ఎప్పుడు ఎంగేజ్ వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ డే వాసు కుమారిని నిన్న బస్ స్టాప్ లో నువ్వు ఒక అతనితో మాట్లాడుతున్నావని, అతను గిఫ్ట్ కూడా ఇచ్చాడని, ఎందుకు తీసుకున్నావని అడగ్గా వాడు నాకు చాలా పెద్ద ఫ్యాన్ అంట, వాడు నాకు ప్రపోజ్ కూడా చేస్తున్నాడు, కానీ గిఫ్ట్ తీసుకుంటే తప్పేముంది అని వాసుడికి చెప్తుంది. వాసు నువ్వు వాడితో నవ్వుతా మాట్లాడుతున్నావు, ఇంకా రాత్రి ఫోన్ చేస్తున్నా ఎంగేజ్ వస్తుంది అని కరుగ్గా అడుగుతాడు. దాంతో కుమారి ఏడుస్తూ మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతూ ఉందని, నువ్వు ఇలాగే ఇది వరకు మన సీనియర్ నవీన్ విషయంలో కూడా ఇలాగే నన్ను అనుమానించావని, ఇప్పుడు కూడా నన్ను అనుమానిస్తున్నావని కుమారి ఏడుస్తుంది. దాంతో వాసు నన్ను క్షమించమని, ఇంకెప్పుడు ఇలా అడగనని కుమారికి సారీ చెప్తాడు. కానీ కుమారి నువ్వు సైకోలా బిహేవ్ చేస్తున్నావని, నీ మొహం చూడాలంటేనే సిగ్గేస్తుందని తిట్టేసి అక్కడి నుంచి కుమారి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుండి కుమారి వాసుని దూరం పెట్టేస్తుంది. వాసు ఎంత బతిలాడినా తను ఒప్పుకోదు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి కూడా వాసు సారీ చెప్పినా మన ఇద్దరికి సెట్ అవుదని, ఇక మనం కలవకపోవడమే మంచిదని కుమారి వాసుకు చెప్తే అస్సలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాసు మాత్రం పిచ్చోడైపోతాడు. ఒకరోజు వాసు కాలేజ్ అవతల కార్లో వచ్చిన అబ్బాయితో కుమారి మాట్లాడుతూ ఉండడం చూస్తాడు. వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా ఉండి కార్లో వెళ్ళిపోతారు. అది చూసిన వాసుకి
గుండె బద్దలైనంత పని అయిపోతుంది. వాసు కుమారి ఫ్రెండ్ అయిన సుధారాణి దగ్గరికి వెళ్లి ఆ కారులో వచ్చిన అబ్బాయికి కుమారికి ఇదే ఏం జరుగుతుంది, ఏదైనా ఉంటే చెప్పమని బతిమలాడగా నాకు కరెక్ట్ గా తెలియదని, కానీ ఆ రోజు కడుపు నొప్పి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నానని, నీకు ఫుడ్ ఇవ్వమని చెప్పిన రోజు తను ఇంటికి పోలేదని, ఆ అబ్బాయితో కారులో వెళ్ళడం నేను చూశానని, ఇది వరకు మన సీనియర్ నవీన్ తో కూడా లవ్ లో ఉండి తర్వాత నవీన్ ని వదిలేసిందని ఇంతవరకే నాకు తెలుసని సుధారాణి వాసుకు చెప్పగా, ఈ విషయం వాసు వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పి బాధపడుతూ ఉంటాడు. కానీ నా కుమారి అలాంటిది కాదని, ఆ కారులో వచ్చిన వాడే తనని ఏదో మాయ చేశాడని వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పగా వాళ్ళ ఫ్రెండ్స్ కి చాలా కోపం వస్తుంది. నువ్వు అమాయకుల్లా ఉన్నావని, కుమారి అతని కారులో వెళ్ళిందని కూడా తెలిసి ఇంకా తనని నమ్ముతున్నావా అని వాసుని తిడతారు. కుమారి లేకుండా నేను బతకలేనని, తనని ప్రాణంగా ప్రేమిస్తున్నానని, తనకి బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వాలని ఉంగరం కూడా కొన్నానని చెప్పి తన బ్యాగ్ లో నుంచి గోల్డ్ ఉంగరం వాసు తీసి వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపిస్తాడు. దాంతో వాళ్ళ ఫ్రెండ్ రాకేష్ కి వాసు మీద డౌట్ వస్తుంది. మీ ఓనర్ నాకు బాగా తెలుసని, అతను పిసినిగొట్టని, అసలు ఇన్ని డబ్బులు అతను అప్పు ఇవ్వడని, నిజం చెప్పు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావని వాసుని గట్టిగా అడగ్గా, ఇంట్లో మా అమ్మ ఆపరేషన్ కోసం అప్పు తెచ్చిన డబ్బుల్ని తీసుకొని వచ్చి ఈ బండి ఉంగరం కొన్నానని, మా అమ్మ చూసుకునే లోపు నేను ఎక్కడో ఒకటి డబ్బులు అప్పు తెచ్చి బీరువాలో పెట్టేస్తానని వాసు చెప్పగా, వాసు వాళ్ళ ఫ్రెండ్స్ వాసుని చాలా నీచంగా తిడతారు. ఓ పోరంబోకు పిల్ల కోసం నువ్వు ఇంత చేస్తావా, ఈ విషయం మీ అమ్మకు తెలిసే లోపే ఆ ఉంగరం బండి అమ్మేసి డబ్బులు తీసుకుని అక్కడ పెట్టేమని వాసుని మందలిస్తారు. ఈలోగా వాళ్ళమ్మ డబ్బుల కోసం బీరువాలో చూడగా డబ్బులు కనిపించవు, డబ్బులు పోయాయని తను బాధపడుతూ ఉంటుంది. వాసు వాళ్ళ నాన్న ఇంటికి వచ్చాక తన చేతిలో డబ్బులు చూసి తనే ఈ దొంగతనం చేశాడని వాసు వాళ్ళ అమ్మ అపార్థం చేసుకుని వాసు వాళ్ళ నాన్ని బాగా తిడుతుంది. వాసు వాళ్ళ నాన్న బాధపడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే వాసు కుమారి ఓ గుడిలో ఉండడం చూసి గుడి దగ్గరికి వెళ్లి తనని బతిమలాడడం స్టార్ట్ చేస్తాడు. కానీ కుమారి వాసుని చీదరించుకుంటుంది. నువ్వు లేకపోతే నేను బతకలేను, చనిపోతానని కుమారికి చెప్పగా, ముందు ఆ పని చెయ్యి, నేను ప్రశాంతంగా ఉంటానని కుమారి వాసుని చిదరిస్తుంది. ఇంకోసారి నా వెంట ప్రేమిస్తున్నా అని నా వెంట పడితే చెప్పుతో కొడతానని చెప్పి వాసుని ఎదిరించుకొని కుమారి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో నిజంగా వాసు చనిపోవడానికి పురుగుల మందు తాగేస్తాడు. గిలగిలా కొట్టుకుంటున్న వాసుని చూసి అట్టుగా పోతున్న కొంతమంది కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. వాసు వాళ్ళమ్మ ఇంకా తన ఫ్రెండ్స్ ఇద్దరు వాసుని ఆ పరిస్థితిలో చూసి చాలా బాధపడతారు. కానీ అదృష్టవశాత్తు వాసు ప్రాణానికి ఎలాంటి ముప్పు ఉండదు. వాసుని డిశ్చార్జ్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకుని పోగా అక్కడ ఉన్న ఆ బైక్ చూడంగానే వాసుకి కుమారి గుర్తొస్తుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న కిరోసిన్ క్యాన్ ని తీసుకొని వెళ్లి కాలేజీలోకి వెళ్లి వాసు లవ్స్ కుమారి అని రాసిన గోడ పైన కిరోసిన్ పోసి నిప్పట్టించేస్తాడు. నా అసలైన జీవితం నా తల్లి, నా చదువు, నా ఫ్రెండ్సేనని, కుమారి కాదని వాసు రిలీజ్ అవుతాడు. ఇంటికి వచ్చి చూడగా ఇంటి బయటంతా చాలా మంది ఉండటంతో ఏంటా అని చూస్తే వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది. వాళ్ళ అమ్మ చనిపోవడంతో వాసు అస్సలు తట్టుకోలేకపోతాడు. ఇంతటితో ఈ స్టోరీ అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.